మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు 7 వ్యక్తులను అరెస్టు చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ తనిఖీలు చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు వారిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గూడూరు మండలం భూపతిపేట సమీపంలోని సీతానగరం క్రాస్ రోడ్డు జాతీయ రహదారి వద్ద జరిగింది. ఎస్ఐ గిరిధర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. భీముని పాదం వైపు నుంచి వస్తున్న మహీంద్రా స్కార్పియో వాహనాన్ని ఆపాలని పోలీసులు సంకేతం ఇచ్చారు. అయితే డ్రైవర్ పాసం చిరంజీవి పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. మర్రిమిట్ట సమీపంలోని బందలగడ్డ తండా వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. నేను చెప్పినట్టు ఒక లైఫ్ ఉండదు లేదు కాదు ఒకటి అందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి లోన పంపిన డ్రంక్ డ్రైవ్ కట్టి పంపిన రెండు ఆప్షన్ ఏది కావాలో నేను ఎంచుకో సార్. మేము పెద్దోళ్ళు అక్కడే ఆపాలి. ఏందా బాబు నువ్వు బండిదేనా సార్? మేము బ్రెత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా డ్రైవర్ పాసం చిరంజీవితో పాటు వాహనంలో ఉన్న కోయిల యుగేందర్, గూటం లవన్ కుమార్, ఎల్లవల శ్రీనివాస్, నాగపూరి భిక్షపతి, పోలేపాక రాజు, పోలేపాక దయాసాగర్ తీవ్రంగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. పట్టుబడిన ఈ వ్యక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగి వారి విధులకు అడ్డు తగిలారు. దీంతో పోలీసులు వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం నుండి మహీంద్రా స్కార్పియో వాహనాన్ని, అందులో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు వేగవంతం చేసినట్లు గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపారు. మీరు మాట నాకపోతే మొత్తం అందరి మీద కేసు ఒకటి చట్టమే ఆపకుండా పోయినందుకు నేను చెప్పినట్టు ఒక లైఫ్ ఉండదు లేదు కాదు కేసు కట్టి నేను చెప్పేది ఒకటి అందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి లోన పంపిన డ్రంక్ డ్రైవ్ కట్టి పంపిన రెండు ఆప్షన్ ఏది కావాలో నేను ఎంచుకో సార్. మేము పెద్దోళ్ళు అక్కడే ఆపాలి. ఏందా బాబు నువ్వు బండిదేనా సార్? మేము అన్ని తీసుకుంటా సాక్ష్యం పెట్టండి సార్. మీరు కూడా ఒక రిక్వెస్ట్ చేసిన వాటర్ ప్లీజ్ మొత్తం రమన్ అందరూ